నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవ మునుగోడు పోటీ నుంచి తప్పుకున్న మరో ముగ్గురు ఇండిపెండెంట్లు చిన్నకొండూరులో రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి చుక్కెదురు గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ శ్రేణుల నిరసన వికారాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం 6 మహిళలను పట్టుకొని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు ఇక డీటెయిల్స్ చూసి ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జనగామ కాంగ్రెస్ వర్గపోరు బయటపడింది గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది జనగామ నియోజకవర్గం డెలిగేట్ ఓట్ల విషయంలో గందరగోళం ఏర్పడింది జనగామ నుంచి పొన్నాల చెంచరపు శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఉదయమే గాంధీ భవన్ పోలింగ్ బూత్ కు వారిద్దరు చేరుకున్నారు అయితే చివరి క్షణంలో ఓటర్ జాబితాలో శ్రీనివాస్ రెడ్డి పేరు తొలగించి ఆయన స్థానంలో ప్రతాప్ రెడ్డి పేరును నేతలు చేర్చారు ఓటు వేయడానికి వారిద్దరు వచ్చారు కాగా ఆఖరి నిమిషంలో కొమ్మూరి పేరు చేర్చడం పట్ల పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు పోలింగ్ ఏజెంట్లపై మండిపడ్డారు శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో జానారెడ్డి సర్ది చెప్పారు చివరకు శ్రీనివాస్ రెడ్డి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దరిని ఓటు వేయకుండా నిలిపివేశారు కార్డు తీసుకొని జోబులో పెట్టుకొని వెళ్ళిపోమంటారా ఏం మనుషులే ఏం కథ ఏం ప్రోగ్రామ్ అయ్యా ఏందా ఇది ఇష్టం వచ్చినట్టు రాజ్యం 45 ఏళ్ళు ఈ గాంధీ భవన్లో చూపుదాం అది నేను అనేది గాంధీ భవన్ ఏమైతున్నది గాంధీ భవన్లో ఇది ఎక్కడిది ఇది ఎట్లా ఎట్లా తీసుకెళ్ళి ఎందుకయ్యా నువ్వేదో మర్యాద ఎవరో వచ్చి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు ఒకరోజు ముందు 10 మంది ఉద్యమ నాయకులు యువకులతో మాట్లాడి పోటీ నుంచి విరమించుకునేలా చేసిన మంత్రి తాజాగా మరో ముగ్గురు అభ్యర్థులు విరమించుకునేలా దౌత్యం వహించారు ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగుకు చెందిన కనకం దేవదాసు మల్లికార్జున్ ఎర్రబచ్చల ప్రభు చిత్తం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో ఎర్రబెల్లిని కలిశారు ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవడమే కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని వారు స్పష్టం చేశారు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున ప్రచారం చేసిన ఆయన సతీమణి పార్టీ నాయకురాలు డీకే అరుణకు చౌటుపల్ మండలం చిన్నకొండూరులో చేదు అనుభవం ఎదురైంది గ్రామంలో ప్రచారానికి వెళ్లిన కోమటిరెడ్డి లక్ష్మిని గ్రామస్తులతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు లక్ష్మి గో బ్యాక్ బీజేపీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారు తమ గ్రామంలోకి రావద్దు అంటూ అడ్డుకున్నారు గతంలో గ్రామ అభివృద్ధికి ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని నిలదీశారు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు దీంతో ప్రచారం తూతూ మద్రంగా చేసి వెనుదిరిగి వెళ్ళక తప్పలేదు వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలులో క్షుద్ర పూజల వ్యవహారం కలకలం సృష్టించింది
2 వారాలుగా ఇళ్ల ముందు అర్ధరాత్రి నిమ్మకాయలు పసుపు కుంకుమలతో ముగ్గులు ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. కాపు కాసి 6 వ్యక్తులను పట్టుకుని దేహశుద్ధి చేసి పంచాయతీ భవనంలో బంధించారు. కాగా పట్టుబడిన వారంతా మహిళలు కావడం విశేషం. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మాటలు పెడతారు దాకా పని అనుకున్నారు మీటింగ్ పెడతారు. క్రమశిక్షణ కలిగిన పార్టీనే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ బీసీలకు చేసిన మేలు వల్లనే తాను బీజేపీలో చేరుతున్నానని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. పార్టీలో చేరిన ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీనియర్లకు స్థానం కల్పించకపోవడం వల్ల తాను ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బండి సంజయ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మునుగోడులోనే కాకుండా తెలంగాణలో బీజేపీ జయకేతనం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పి వివేక్, స్వామి గౌడ్, భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. सबका साथ सबका विकास सबका विश्वास that is my life philosophy also. That is my life philosophy also. సర్వజన సుఖినో భవ. అందుకొరకు ఈ పార్టీని ఎంచుకోవడం జరిగింది. కేవలం ఏదో పొజిషన్స్ ఆశించి కాదు, పోస్టులు ఆశించి కాదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా మదన పడ్డా. టీఆర్ఎస్ ఫస్ట్ రాజకీయ పార్టీ టీఆర్ఎస్, ఉద్యమ పార్టీ, కేసీఆర్ ఫ్యామిలీతో ఉన్నటువంటి అనుబంధం తెంచుకొని వస్తున్నందుకు ఇక్కడ కొత్తగా అడ్జస్ట్ అవుతుంది లేదు. కానీ నాకు ఒక గర్వాపసి లాగుంది. ఎందుకంటే మా జిత్తుబాయ్ ఉద్యమకారుడు, సహచర ఎంపీ, మా వివేక్ గారు కలిసి తెలంగాణ కొట్లాడినాం. మా డాక్టర్గా మా కొలీగు, మా అధ్యక్షులు మరి మా సర్దార్ సర్వాయి పందంగా ఆయన మీ అందరూ కలిసి కొట్లాడినారు. బూడిద భిక్షమ ఎంత బ్యాచ్ చూస్తే ఇప్పుడు నాకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉద్యమ బ్యాచ్ అంతా అన్న మీరు పోయినాక మాకు ఇదే ఉండే అడ్జస్ట్ అవుతామా లేదా, ఒక వచ్చింది మేమందరం కట్టుకొని వస్తామని ఒక ధైర్యం వచ్చింది. కాబట్టి మాది ఒకటే లక్ష్యం. బండి సంజయ్ గారి రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఈ వచ్చే గవర్నమెంట్ రాదు. బీజేపీ పార్టీ ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు, నమ్ముతున్నారు. కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఫాము, పార్టీ ప్రతిష్ట కంటే, పార్టీ బతుకుతెరుపు కంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చాలా ముఖ్యమని నేను నమ్ముతాను. నా రాజకీయ భవిష్యత్తు ఇంపార్టెంట్ కాదు, రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్. అందుకొరకే రావడం జరుగుతుందని మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మేము స్వయంగా వచ్చి ఆహ్వానించడం చాలా సంతోషం అనిపిస్తున్నది. తప్పకుండా వీరందరి యొక్క మార్గదర్శనం మేరకు, వీరందరి యొక్క ఆలోచన మేరకు, వారందరి యొక్క అప్పుడు ఉద్యమంలో ఏ విధంగా స్ఫూర్తి విధాయకమైన పాత్ర పోషించారో దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో కూడా ఎట్టి బస్సులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలన, ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నయా రజాకారుల పాలన, గడిల పాలనను బద్దలు కొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్సులో ఇలా ముందుంటుంది. అందుకే దీనికి మునుగోడు ఎన్నికలు ఇలా సమాధానం కాబోతున్నాయి. బూర నరసయ్య గౌడ్ గారు ఇలా మునుగోడులో ఒక గౌడ సామాజిక వర్గంతో పాటు బీసీలందరూ నాయకుడు, దాంతోపాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా న్యాయం జరగాలని చెప్పి పోరాడిన వ్యక్తి నరసయ్య గౌడ్ గారు. పేదల గురించి బిల్లు పెట్టిన వారే. మోడీ గారు అంతకుముందు కలిసినప్పుడు మోడీ గారు కూడా వారు నా ముందే పార్లమెంట్లో కలిసినప్పుడు మోడీ గారు పిలిచి మాట్లాడారు. వారిని ప్రేమించిన వాడే పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య యత్నం చేసింది.
వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా గోదావరికని తిలక్ నగర్కు చెందిన ఫర్వీన్, గాంధీనగర్కు చెందిన అజీజ్ గత 3 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇటీవల పెళ్లి ప్రస్తావన రావడంతో అతను దాటు వేస్తుండడంతో ఆమె ఆవేదనకు గురైంది. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అబ్బాయిని 3 years నుండి లవ్ చేస్తున్నారు. 6 months బ్యాక్ మ్యారేజ్ చేసుకుంటామని చెప్పి అడిగినాం. అదేంటో అవసరం లేదని చెప్పాడు. ప్రెగ్నెన్సీ కూడా తీపించాడు. టోటల్కి మ్యారేజ్ చేసుకుంటా అదని చెప్పి ఇప్పుడు నాటకాలు ఆడుకుంటున్నానికి అవసరం లేదు, మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవడం లేదు, మా అమ్మ వాళ్ళు చనిపోతా అని చెప్పి అంటున్నారని చెప్పి నాటకాలు ఆడుతున్నారు. చనిపోయినా నాకు అవసరం లేదని మాట్లాడుతున్నారు. మీరు ఎట్లా వేసి న్యాయం చేయాలని చెప్పి అందరినీ చెప్పుకోవాలన్నాడు. అందరినీ చెప్పుకున్నాక నాన్న మరి మీ వాళ్ళు ఎందుకు రారని మా వాళ్ళు అడుగుతున్నాను. జరుగుతారు మా వాళ్ళకు అమ్మాయి ఇష్టం లేక మీ చుట్టపలు చెప్పారు, నువ్వు నీకు క్యారెక్టర్ నుంచి లేక అన్నాడు. అన్నాక సరే అని అన్నాక మరి ఎట్లా చేసుకుంటా పెళ్ళి అంటే మేము 2 చేసుకుంటాం అన్నాడు. మరి మీరు 2 చేసుకుంటూ ఏం చేస్తామంటే బిర్యానీ ఆర్డర్ ఇస్తాం, మీ వాళ్ళు ఎంతమంది మీరు చెప్పుకోవాలి ఉన్నాయని వాళ్ళందరికి చెప్పుకున్నాం. వాళ్ళందరూ చెప్పుకున్నాక సరే ఎప్పుడు పెట్టుకుంటానంటే 14 తారీఖు మరి పిల్లలు బాధ్యం పిల్లలు బాధ్యం ఎవరు చేస్తారంటే అన్ని నేనే చేస్తాను. మీ తరఫున ఎవరు సంతకం పెడతారంటే మా తరఫున మా కన్నాల కాడ మా మానవ ఉన్నాడు అన్నాడు. మరి ఎక్కడి చేతో బాధ్యం అంటే మంచిగా చేస్తాను అన్నాడు. అంటే నేను ఆఖరికి 13 తారీఖు దింపపోయింది, 14 తారీఖు వెళ్ళి అని చెప్పింది. పదం తీసుకొని నా బిడ్డ మా బతికేంటిది. అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతుగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు రాజమండ్రి బయలుదేరారు. అజ్మీర్ దర్గా నుంచి తెచ్చిన చాదర్తో విజయవాడ నుంచి 2 బస్సుల్లో వారంతా పయనమయ్యారు. అయితే భీమడోలు వద్ద వారు వెళ్తున్న బస్సులను పోలీసులు నిలిపివేశారు. అధికారులు మాట్లాడతారని చెప్పి మరో రూట్లో బస్సులను తీసుకెళ్లారు. దీంతో పోలీసుల తీరుపై మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షారుఖ్ షిబ్లీ, పలువురు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓవర్ఫ్లోడ్ అయిపోయింది. ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోయారు. అందు నుంచి ఏం లేదండి, వెయిట్ చేయమంటాం. అందుకని ఇప్పుడు ఏంటంటే అది వెయిటింగ్ ప్లేస్. ఎక్కడో దాని మధ్యలో ఇక్కడే వచ్చి ఉన్నారు, ఎవరు మాట్లాడలేదు. ఏంటంటే ఆల్రెడీ ఎంత మాట్లాడాం. ఎవరు లేరు, మీరు అలా ఆపారు అర్థం చేసుకుంటున్నారు. ఇచ్చి ఉంటే వెళ్ళేరే వాళ్ళం కాదు. ఏంటంటే చెప్పండి, న్యాయం చెప్పండి సార్. మీరు గుండెల మీద సార్ చేసుకుని చెప్పండి సార్, నిజంగా చెప్పండి. ఊరుకోయారు, వాళ్ళ బాయ్ చూస్తే అర్థం కావట్లేదు. నువ్వు మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు? నువ్వు లేదు జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.
వంగవీటి రాధా, శ్రీరామ్, అలాగే హరీష్ వీళ్ళంతా కూడా ఉన్నారు. పోలీసు ఎంత అత్యుత్సాహం అంటే సంఘీభావం తెలపడానికి వెళ్తుంటే కారు కడ్డం నిలబడిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పూర్తిగా మురళీ గారి నివాసానికి భారీగా చేరుకొని రాజమండ్రిలో ఒక టీవీ ఛానల్ చైర్మన్ బిఆర్ నాయుడు, వంగవీటి రాధ, పరిటాల శ్రీరామ్, గంటి హరీష్ను పోలీసులు అడ్డుకున్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించడంతో ఉద్రిక్తత నెలకొంది. బిఆర్ నాయుడు కారుకు అడ్డుగా పోలీసులు నిలిచారు. కోనేరు మురళి నివాసం వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. అమరావతి రైతులకు సంఘీభావంగా మహాపాదయాత్రలో పాల్గొనేందుకు వారు ఇక్కడికి వచ్చారు. సంఘీభావానికి వెళ్తున్నారు. వంగవీటి రాధా, శ్రీరామ్, అలాగే హరీష్ వీళ్ళంతా కూడా ఉన్నారు. పోలీసు ఎంత అత్యుత్సాహం అంటే సంఘీభావం తెలపడానికి వెళ్తుంటే కారు కడ్డం నిలబడిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పూర్తిగా మురళీ గారి నివాసానికి భారీగా చేరుకొని టీఆర్ఎస్ కార్యకర్తల్లో భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాద బీమా ఏర్పాటు చేశారని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు అన్నారు. ఆవునూరు గ్రామంలో ఇటీవల బైక్ ప్రమాదంలో మరణించిన పాతూరి నర్సయ్యకు పార్టీ సభ్యత్వం ఉండడంతో అతని భార్య పాతూరి అంజనాకు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్ను సర్పంచ్ బద్ది కళ్యాణి బాను, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సెస్ మాజీ డైరెక్టర్లు విజయరామారావు, కొమ్ము బాలయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆవునూరు గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన పాతూరు నరసింహారెడ్డి గారికి గౌరవ మండల అధ్యక్షులు సురేందర్రావు గారి ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి చెక్కు 2 లక్షల చెక్కు ఇవ్వడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇది కేవలం కేసీఆర్ గారి ఒక మంచి ఆలోచనతో రూపొందించిన కార్యక్రమం. ఆ రోజు మన కార్యకర్తలకు ఎవరికైనా అనుకోని సంఘటన జరిగి వారు అకాల మరణం చెందినట్టయితే ఆ కుటుంబం అనాథాల పాలవుతుందని ఆలోచించి మన వంతుగా మనం ఏదైనా చేయాలి, పార్టీకి మన కుటుంబ సభ్యులైన పార్టీ కార్యకర్తలకు మనం ఏ రకంగా ఆదుకోవాలని ఒక మంచి ఆలోచన చేసి ఒక రూపకల్పన చేసి ఆ రోజు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారి కుటుంబానికి 2 లక్షలు, వారి నామినీకి 2 లక్షలు ఇన్సూరెన్స్ ద్వారా అప్పగించడం జరుగుతున్నది. దీనికి సంబంధించిన ప్రీమియాన్ని మన పార్టీ తరఫున, రాష్ట్ర స్థాయిలో పార్టీ తరఫున అందరికీ, క్రియాశీల సభ్యులందరికీ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. గౌరవ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, పార్టీకి ఏదైనా పార్టీ కోసం జెండా మోస్తూ మరి ఆ కార్యకర్తకు అకారణంగా ఏదైనా జరిగితే ఎట్లా అనేటువంటి ఇందాక గౌరవ పెద్దలు విజయరామారావు సెస్ మాజీ డైరెక్టర్ గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ ఆలోచన మేరకు ఒక కార్యక్రమాన్ని రూపకల్పన తీసుకొని గౌరవ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క
దార్శనికత, ముందు చూపుతో మరి ఈరోజు ఒక కార్యకర్త నిజంగా కూడా వారికి 3 ఆడపిల్లలే, ఎవరు లేరు. పార్టీ మొత్తం మేము మీకు చేయలేకపోయినామా, ముఖ్యమంత్రి గారు మీకు ఎంబడి ఉంటారు, గౌరవ మంత్రి వారిలు కూడా మీకు ఎంబడి ఉంటారు. పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఎంతో కొంత చేయాలన్నటువంటి సత్సంకల్పంతో తీసుకున్న ఈ నిర్ణయం మంచి నిర్ణయం. ఇది మీకు మేము పార్టీ పక్షాన్ని అందజేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి వారికి కూడా నేను ప్రత్యేకంగా మండల పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ విధంగా అంటే మేము ఎప్పుడు కూడా కోరుకోము, అనుకోని సంఘటన జరిగిన సందర్భంలో ఈ మండలంలో దాదాపుగా ఒక 20-25 మంది వరకు కూడా మా పార్టీ కార్యకర్తలకు 2 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా భవిష్యత్తులో పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. మనం కూడా ముఖ్యమంత్రి గారు కార్యకర్తల కోసం ఏ విధంగా ఆలోచిస్తున్నారో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా తోడుండాలి, వారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవ టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా పేరు పేరున ఆవునూరుకు సంబంధించిన మొత్తం మంది కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రెడ్డి గారి అకాల మరణం వారి కుటుంబానికి కాకపోతే వారికి పార్టీ అండగా ఉండి ఈరోజు గ్రామ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో బది కళ్యాణ్ మరి పార్టీ అధ్యక్షుడు గారు మరి జన గారు, అట్లనే మా గ్రామ శాఖ అధ్యక్షుడు అందరి ఆధ్వర్యంలో ఈరోజు వారి కుటుంబానికి అందరం మీ అండగా ఉన్నామని తెలియజేసుకుంటూ మంత్రి గారు మరియు కేసీఆర్ గారికి ఆవునూరు గ్రామం తరఫు నుంచి వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంత ఇచ్చినా వారి కుటుంబానికి మేము తీర్చని లోటే కానీ ఆ లోటును ఇట్లా ఒక అండగా అందరం మేము ఉన్నామని తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ఒక సానుభూతిగా మేము అందరం వచ్చి మీకు పార్టీ కూడా మీకు కేంద్రం విధించిన గ్రీన్ ట్యాక్స్, థై బజార్, సింగిల్ పర్మిట్ విధానం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించినందుకు పెద్దపల్లి జిల్లా రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, కేటీఆర్తో పాటు జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు 2 రోజుల్లో ప్రత్యేక జీవో విడుదల చేశామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సుధాకర్ గౌడ్, పింగళి భాస్కర్ రెడ్డి, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన సోమేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌడ్ గారు, కేటీఆర్ గారు కూర్చొని మాకు చాలా రోజుల నుండి ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇచ్చిర్రు. దానికి 2 రోజుల్లో జీవో పాస్ చేస్తామని చెప్పిర్రు. ఈ ఏదైతే మా సమస్యలు ఉన్నాయో ఇది సింగిల్ పర్మిట్ విధానం కావచ్చు, టై బజార్లు కావచ్చు, రెండోది మన ఫిట్నెస్ లో గ్రీన్ ట్యాక్స్ అనే దాని మీద మాకు 3 మీద మాకు మేలు జరిగే విధంగా మేము సానుకూలంగా స్పందించారు. ఏదైతే గ్రీన్ ట్యాక్స్ ఉన్నదో గతంలో 200 నుంచి 250 మాత్రమే వచ్చేది, ఇప్పుడు 25,000 నుంచి 30-35,000 గ్రీన్ ట్యాక్స్ వస్తా ఉన్నది. దీన్ని 2 స్లాబులుగా విభజించి 1,500 లేదా 3,000 రూపాయలు మాత్రమే విభజించారు. సింగిల్ పర్మిట్ వెంటనే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. పక్క రాష్ట్రం వాళ్ళతో కూడా మాట్లాడి 8,000కు సింగిల్ పర్మిట్ ఇష్యూ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి గతంలో ఏంటంటే ట్రిప్పుకు 1,800 రూపాయలు చెల్లించి మేము వేరే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సింది ఉండే. ఇప్పుడు దీనివల్ల మాకు కొన్ని లక్షల రూపాయల లాభం జరుగుతుంది. కాబట్టి దానికి కూడా మాకు సానుకూలంగా స్పందించి మాకు మాట ఇవ్వడం జరిగింది. అలాగే గతం నుండి టై బజార్ల విషయంలో మేము ఎన్నో రోజుల నుండి మెమోరాండాలు ఇస్తా ఉన్నాం ప్రభుత్వానికి. ఇప్పుడు దాని మీద కూడా స్పందించి ఖచ్చితంగా ఇది ఎవరు టై బజార్ వసూలు చేయాలి, ఎవరైతే మాల్ లోడ్ నింపుతారో లారీలా దిగుమతి ఎగుమతి వాళ్ళు మాత్రమే భరించుకోవాలని చెప్పేసి క్లియర్ గా జీవోలో అచేయాలని చెప్పడం జరిగింది సోమేష్ కుమార్ గారు. అట్నే శ్రీనివాస్ గౌడ్ గారికి, మన ఎమ్మెల్యే చంద్రన్న గారికి, గుప్పుల ఈశ్వరన్న గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం, మంత్రి గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, లారీ ఓనర్ల ఐక్యత వర్ధిల్లాలి, లారీ ఓనర్ల ఐక్యత వర్ధిల్లాలి. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్ నాయకత్వం, కోరుగంటి చంద్రన్న గారి నాయకత్వం, కోరుగంటి చంద్రన్న గారి నాయకత్వం, జై చంద్రన్న, జై చంద్రన్న.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఐసీసీ డెలిగేట్ ఓట్ల విషయంలో గందరగోళం. హైదరాబాద్లో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవ. మునుగోడు పోటీ నుంచి తప్పుకున్న మరో 3 ఇండిపెండెంట్లు. చిన్న కొండూరులో రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి చుక్కెదురు. గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ శ్రేణుల నిరసన. వికారాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం. 6 మహిళలను పట్టుకొని దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.